బిగ్ బాస్ హౌస్‌లో దివ్యాని కళ్యాణ్ నామినేట్ చెయ్యాలా అంటే యెస్. 100% చేయాలి. కారణాలు 2. ఒకటి కళ్యాణ్ వచ్చేసరికి కళ్యాణ్‌ని అనవసరంగా తన టీమ్ వాడైనప్పటికీ కూడా తనని గేమ్ నుంచి తీసేయటం అనేది ఫస్ట్ బేసిక్ పాయింట్. అంటే యాక్చువల్లీ ఈ వారం ఎవరికి ఏ నామినేషన్స్ ఉన్నా లేకపోయినా కళ్యాణ్‌కిను, తనూజకి, గౌరవ్‌కి వీళ్ళ ముగ్గురికి కూడా దివ్య విషయంలో స్ట్రాంగ్ పాయింట్స్, బేస్ పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే తనూజది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇక కళ్యాణ్ గురించి మనం చూసినట్టయితే కళ్యాణ్ తనని నమ్మి స్టూల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ కళ్యాణ్ ఏమంటున్నాడంటే తనని నమ్మడం నాది తప్పు కాబట్టి అది నేను ఒప్పుకోను. కానీ తన టీమ్ అయ్యుండి కూడా నన్ను కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయటం తప్పు అంటున్నాడు. అది కరెక్టే కదా! ఇప్పుడు కళ్యాణ్ గనుక ఉండుండుంటే సూపర్ గేమ్ అయ్యుండేది. కానీ కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తన టీమ్ వాళ్ళే ఇప్పుడు రెబెల్‌గా ఉన్న వాళ్ళు అక్కడ కంటెస్టెంట్స్‌ని తీసే అధికారం ఉంది. అంతేకాకుండా అందరూ కలిసి కూడా కంటెస్టెంట్స్‌ని తీసే అవకాశం ఉంది. సో, ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, కళ్యాణ్‌ని కనుక యాక్చువల్లీ దివ్య వాళ్ళు ఉంచితే, అట్‌లీస్ట్ తను ఫస్ట్ గేమ్ అయినా ఆడుండేవాడు. ఆడి గెలిచి తనకి గ్రీన్ కార్డ్ వచ్చుండేది. సేవింగ్ కార్డ్. అంటే ఇమాన్యుయల్‌కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది కళ్యాణే అక్కడ. డెమాన్ కూడా. కానీ డెమాన్‌ని ఫస్ట్ టైమే తీసేశారు. వాళ్ళు గెలవలేదు కాబట్టి లైట్ తీసుకున్నామే. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కళ్యాణ్‌ని తీసేశారు కదా! ఓకే. కళ్యాణ్ తీసేసినందుకు దివ్యాని నామినేట్ చేయాలి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, నిన్న సాటర్‌డే ఎపిసోడ్‌లో కళ్యాణ్ ఆల్రెడీ నా నామినేషన్స్‌లో ఫస్ట్ నామినేషన్ నిఖిల్ అన్నాడు. ఓకే. నిఖిల్ తన ఫస్ట్ నామినేషన్ అన్నాడు. సెకండ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రోమోని చూసినట్టయితే భరణి గారు తనకు నామినేషన్ అనిపించింది. ఎందుకంటే నేను అన్‌సీన్‌లో గాని, ఎపిసోడ్‌లో గాని చూసినట్టయితే మీరెళ్లి అడగండి దివ్యాని ఎళ్లి అడగండి స్టాండ్ తీసుకోండి అని అడుగుతున్నాడు. అంటే అక్కడ గొడవ జరిగింది ఎవరికి? దివ్యకి, భరణికి జరిగింది. ఆ తర్వాత తనుజకిను, భరణికి మధ్య డిస్కషన్ జరిగింది. గొడవ ఏం జరగల. సో, తనుజకి, భరణికి గొడవ జరిగినప్పుడు భరణి స్టాండ్ తీసుకొని అడగడం జరగాలి. అడిగాడు. ఫర్ ద సపోర్ట్ ఫ్రమ్ మన కళ్యాణ్ అడగండి మీరెళ్లి అడగండి దివ్యాని అడగండి అని చాలా పుష్ ఇవ్వడంతో తర్వాత కొంచెం అరిచాడు. అది మనకి ఎపిసోడ్‌లో కూడా చూపించారు. సో, ఈరోజు మళ్ళీ ప్రోమోలో చూసినట్టయితే ఆయన గట్టిగా మాట్లాడతారని మేము అనుకున్నాం. కానీ ఆయన మాట్లాడలేదు అని చెప్పడంతో నాకు అర్థమైంది ఏంటంటే, కళ్యాణ్ నామినేషన్స్ పాయింట్ నిఖిల్ అండ్ ఆహ్, యాహ్! ఈ భరణి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. తనుజ బాధపడ్డము, తనుజ రీజన్స్ గనక పాయింట్ టు పాయింట్ ఉంటే మాత్రం దివ్య నామినేట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. యాక్చువల్లీ కళ్యాణ్ విషయంలో, దివ్య విషయంలో ఏం జరిగిందంటే, మాధురి గారు వచ్చినప్పుడు కళ్యాణ్‌తో గొడవ పడినప్పుడు దివ్య స్టాండ్ తీసుకొని కళ్యాణ్‌కి అండగా నిలిచింది. అప్పటినుంచి కళ్యాణ్, దివ్య ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ ఎక్కువగా కొంచెం చెప్పాలి అంటే ఇమాన్యుయల్‌తో, తనుజాతో క్లోజ్‌గా ఉంటాడు. ప్లస్ వాళ్ళ అగ్ని పరీక్ష వాళ్ళతో క్లోజ్‌గా ఉంటాడు. అగ్ని పరీక్ష వాళ్ళలో ఏమైంది? అందరూ ఎలిమినేట్ అయిపోయారు. శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది. డెమాన్ పవన్ ఏమో రితుతో క్లోజ్ అయ్యాడు. సో, కళ్యాణ్ ఏంటంటే కొంచెం దివ్యతో తను ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉండేవాడు. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్‌లో దివ్య కొద్దిగా జెలసీ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇంటెలిజెంట్ ప్లేయర్ అని తెలుస్తోంది. అయితే ఇన్ని వీడియోస్ చూపించినప్పటికీ కూడా కళ్యాణ్ దివ్యని ఒక ఫ్రెండ్ లానే ట్రీట్ చేస్తున్నాడు. సరే ఆటలో, గేమ్‌లో ఇదొక భాగం. తను అలా చేసింది. అలా అనుకుంటున్నాడు కానీ నామినేషన్స్ రీజన్ వరకు తను వెళ్ళటం లేదు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు దివ్యాని కనుక తను నామినేట్ చేసి నువ్వు నన్ను తీసేయడం నాకు నచ్చలేదు. సెల్ఫ్ టీమ్ వాళ్ళని తీయకూడదు. ఆ! నువ్వు నీ మన టీమ్ వాళ్ళని మనం తీయకూడదని చెప్పి నువ్వు నన్ను తీయడం నాకు నచ్చలేదు. అఫ్‌కోర్స్ అది నీ గేమ్ కావచ్చు. కానీ నా గేమ్‌ని స్పాయిల్ చేసింది అని స్ట్రాంగ్‌గా నామినేట్ చేస్తే సూపర్ ఉంటుంది. సో, నామినేషన్స్‌లో దివ్యకి స్ట్రాంగ్ పాయింట్స్ పడతాయన్నమాట. ఇది జనాలు గూడా వింటారు.